హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇద్దరు ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి. సొసైటీ చెప్ సొసైటీలో అంటూ ఉంటారనమాట. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ఫేస్ చేసే ఉంటారు నాలాగా. నాకు ఇద్దరు ఆడపిల్లలే అనమాట. వాళ్ళు అడుగుతూ ఉంటారు, నీకు ఇద్దరు ఆడపిల్లలేనా, ఒక అబ్బాయి కూడా లేరా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, నాకు ఇద్దరు ఆడపిల్లలే, బట్ నేనేమి ఫీల్ అవ్వట్లేదు. బట్ వాళ్ళు నాకు లేని బాధని వాళ్ళు ఫీల్ అవుతూ, నీకు ఒక అబ్బాయి కూడా లేరే అది ఇది అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు గట్టిగా చెప్పాలనిపిస్తుంది. నాకు ఇద్దరు అమ్మాయిలే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అబ్బాయి అయితే ఏంటి, ఏం చేస్తాడు అని అప్పుడప్పుడు అంటాను. బట్ కొంతమంది ఆ అబ్బాయి ఉండాలిలే అది ఇది అని అంటూ ఉంటారనమాట. అనుకొని ఎవరిష్టం వాళ్ళదే. మనం అవి విన్నట్లు వదిలేస్తూ ఉంటే పోద్ది. అంతేగాని అవి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ ఖరాబ్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరు వాళ్ళ నాన్న వచ్చారు, వాళ్ళ నాన్నకంట నూనె పెడతారంట. నూనె డబ్బా తీసుకొని గొడవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలేంది మగపిల్లలేంది ఇద్దరు ఈక్వలే కదా నా దృష్టిలో. నాకు ఇద్దరు నాకు పుట్టిన పిల్లలే కదా. వాళ్ళని ఎలా అబ్బాయి అమ్మాయి అని చూస్తాను. నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి హ్యాపీగా ఉన్నాను. కొంతమంది అయితే నువ్వు అబ్బాయి కోసం ఉంచుకోవాల్సింది అది ఇది అన్నారు. చాలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నాను. బట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా అని నేనేమి చేయలేను కదా. ఈ జనరేషన్లో ఆల్ ఆర్ ఈక్వల్. అబ్బాయి అయితే ఏమి మనకు కిరీటాలు పెట్టరు కదా. వాళ్ళ నాన్నకి నూనె రాస్తూ చూడు, వాళ్ళు ఎంత గొడవ చేస్తారో అంత గొడవ చేస్తారు. ఇంటిని ఇంటిలాగా ఉంచరు. ఎలా పడితే అలా చిందరవందరగా చేస్తారు. బట్ నేను అంత ఓపికగా వాళ్ళు ఎంత గొడవ చేసినా ఎంత చేసినా అంతే ఓపికగా సర్దుకొని వస్తాను. నాకు అమ్మ తరపు కానీ అమ్మ నాన్న ఇద్దరు లేరు. వీళ్ళని చూడటానికి ఇద్దరు చనిపోయారు. కానీ ఆ ఆ టఫెస్ట్ పార్ట్ అనమాట. ఎట్లా అంటే ఇద్దరిని హ్యాండిల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తూ ఎట్లో నెట్టకొస్తా ఉన్నాను. ఇప్పుడు పెట్టిన వస్తువు ఒక చోట పెట్టిన వస్తువు ఇంకో చోట ఉండదు. దాన్ని మారుస్తూ ఉంటారు. పెద్దమ్మ స్కూల్కి వెళ్ళలేదన్నమాట. అయితే అస్సలు అంటే తనకి 3 years, దీనికి 1.5 yearలే. బట్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. స్కూల్కి 3 yearsకే ఎలా ఎందుకు పంపిస్తున్నామంటే, ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే కదా చూసుకునేది. ఒక గంట 2 గంటలు స్కూల్లో కూర్చొని వస్తే ఇంకా తర్వాత కొంచెం పని అవుతుంది కదా. ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఉండదన్నమాట. బట్ అది ఎప్పుడు నేను స్కూల్కి వెళ్ళను అది అలా ఏం గొడవ చేయదు. చక్కగా వెళ్తుంది, కూర్చొని వస్తుంది. పెద్దదానికి 3 years. రేపు ఏప్రిల్కి 4 వస్తాయి, 3 కంప్లీట్ అయ్యి. చిన్నదానికి రేపు అక్టోబర్కి 2 వస్తాయి. ఇంకా అయితే అందుకని స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కదాన్నే కదా హ్యాండిల్ చేసుకోవాలని ఒక గంటన్నర కూర్చొని వస్తుంది. బట్ నేను వెళ్ళను స్కూల్కి అలా ఏమన్నదనమాట. వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని వస్తుంది తను.